హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. నా వీడియోస్ అన్నీ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్కి. మీ కామెంట్స్ కూడా నేను అన్నీ చదువుతున్నాను. నాకు బాగా హెల్ప్ఫుల్గా కూడా ఉంటున్నాయి, కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది. నాకు అన్ని వీడియోస్కి కమెంట్ చేసే వాళ్ళని కూడా నేను చూస్తున్నానండి. చాలా థ్యాంక్స్ అండి నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈరోజు వీడియో అయితేనండి హార్వెస్టింగ్ మెషిన్తో మనం ఎలాగా ప్యాడీ ఫీల్డ్లో ఎలా హార్వెస్ట్ చేస్తామనేది మీకు సరదాగా చూపిద్దామని తీసుకున్నానండి ఈ వీడియో. చాలామందికి తెలియదు కదా, కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలా హార్వెస్టింగ్ అవుతున్నప్పుడు కోత మెషిన్తో అలా అది చూడడం అయితే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అయితేనండి అది ఆ ప్లాంట్స్ని ఎలా తీసుకుంటుందంటే ఆ పనల్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు కూడా చూడండి. ఆ బ్యాక్ సైడ్ అయితే మాత్రం గ్రాస్ పౌడర్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మెషిన్ వెనకాల గ్రాస్ వచ్చేస్తుంది. ఆ గ్రెయిన్ అయితే కలెక్ట్ అవుతుంది ఆ ట్యాంక్లోకి. ఆ ట్యాంక్ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత దగ్గరలో బరకాల్లోకి కానీ లేదంటే ట్రాక్టర్లోకి కానీ అది అన్లోడ్ చేస్తారనమాట. ఇది ఎప్పుడు కూడా హార్వెస్టింగ్ అనేది మధ్యలో వెళ్ళదండి. చుట్టూరు పొలం ఉంది కదా, బార్డర్ నుంచి అలా రౌండ్గా చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అదో లెక్క అంట వాళ్ళకి అలా చేయడం. ఇది మ్యాక్సిమం మనకి 1 అవర్కి అయిపోతుందండి ఏకర్కి. కానీ ఒక్కొక్కసారి 1 అవర్ దాటుతుందన్నమాట. వీళ్ళైతే 1 ఏకర్కి తీసుకోరండి, 1 అవర్కి తీసుకుంటారు. 1 అవర్కి 2200 నుంచి 2800 వరకు తీసుకుంటారండి. ఇది చాలామంది ఒడిశా నుంచే వస్తారండి ఈ వెహికల్తో పాటు డ్రైవర్స్ కూడా. వాళ్ళు మ్యాక్సిమం ఒడిశా నుంచి ఉంటారు, మన ఏరియాలో కూడా ఉంటారు కానీ చాలా తక్కువ అండి. మాకైతే ఇతను ఒడిశా అతను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇది మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ డ్రైవింగ్ కూడా కొంచెం కష్టమండి, చాలా సింపుల్ అనుకుంటారు. నేను ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను బీఎస్సీలో ఉన్నప్పుడు. కొంచెం టఫ్గానే ఉంటుంది, అది ఈజీగా వెళ్ళిపోద్ది కానీ టర్నింగ్ దగ్గర కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎక్కువ సార్లు నేను ట్రై చేయలేదు కానీ నేను టఫ్ అనే ఫీల్ అయ్యాను. ఇదైతే చాలా కంపెనీస్ ఉంటుంది. ఇదైతే కుబోటా అనమాట. ఇది కొంచెం మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, మీకు కూడా ఒక నాలెడ్జ్ ఉంటుందని తీసానండి ఈ వీడియో. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను అక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఉంది కదా ఈ ట్రాక్టర్లోకి అన్లోడింగ్ చేస్తారనమాట. అక్కడ కూర్చొని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ సౌండ్కి అస్సలు వినిపించలేదన్నమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆ గ్రెయిన్ ఉంది కదా అదంతా ట్యాంక్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత అది అన్లోడ్ చేసేస్తారనమాట. చాలామంది ట్రాక్టర్స్ తీసుకుంటారు, ఎందుకంటే పొలంలో ఆరబెట్టడానికి అవ్వదు కదండి. మాయిశ్చర్ మనకి 17 కన్నా తక్కువ ఉండాలంటే కొంచెం ఆరబెట్టుకుంటారు. ఆరుదల ధాన్యం అంటారు కదా, లేదా పచ్చిధాన్యం అంటారు. ఇప్పుడు ఇది ఇలా తీసేసుకుంటే ఇది పచ్చిధాన్యంగా అంటారనమాట. ఇది ఆరబెట్టుకుంటే ఆరుదల కొంచెం రేట్ కూడా బాగుంటుంది. కాకపోతే కొంచెం లేబర్ అనేది చూసుకోవాలి ఆరబెట్టుకోవడానికి. ఇక్కడ ఆరబెట్టడానికి లేదు కాబట్టి ఫార్మర్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ట్రాక్టర్తో బయటకి రోడ్ మీద వేసుకొని, అంటే ఖాళీ ప్లేస్లో వేసుకొని ఇది ఆరబెట్టుకుంటారనమాట. ఇలాగా ఒక్కొక్కసారి పచ్చిధాన్యం తీసేసుకుంటే ఇంకా వాళ్ళకి లేబర్ ఇవన్నీ పోతాయని అనుకుంటారు, కానీ ఆరబెట్టుకుని తెచ్చుకుంటేనే బెటర్ అండి. కొంచెం ఎక్కువ కాస్ట్ వస్తుంది కొంచెం కష్టపడినా కూడా. ఇలా ఒక ట్యాంక్ అంతా వచ్చేసిన తర్వాత మొత్తం అయిపోయాక మళ్ళీ మిగతాది కూడా కోతకి వెళ్ళిపోతుంది అనమాట మెషిన్. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని అనుకుంటున్నాను, నచ్చిందని నేను ఫీల్ అయి పెట్టాను ఈ వీడియో. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ 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 నా మిగతా వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.